హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా ఛానల్. ఇది వచ్చేసి రోడ్ అండి. మనకు ఎన్సాన్పల్లి నుంచి ఒక 2.5 కిలోమీటర్ ఉంటుంది. ఇదేమో మెయిన్ హైవే రాజీవ్ రహదారి, ఒక 10 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుందండి. మనకు ఒక 4 ఎకర్ ల్యాండ్ సేల్కి వచ్చిందండి. ఇది వెళ్ళడానికి దారి, ఫుల్ వాటర్ 150. ఇది దారి అండి. ఇది దారికి మనకు ఒక 22 ఫీట్ రోడ్ మనకు దారి తీస్తారు. ఇది బండి పెట్టింది అది రోడ్డు నుంచి జస్ట్ మనకు బీటీ రోడ్ నుంచి ఒక 200 మీటర్ డిస్టెన్స్ మాత్రమే ఉంటుంది. ఇది వచ్చేసి ల్యాండ్ అండి. ఈ వరి పెట్టింది. ఇది ఆ వెనకాల మడి, ఆ వెనకాల బంతి చెట్లు లాగా కనిపిస్తున్నాయి చూడండి, ఆ బంతి తోట అక్కడ వరకు. ఇటు రైట్ సైడ్ చూస్తే ఇవి 4, ఆ వెనకాల ఈ 2 ఒక 10 మట్ల దాకా వస్తుంది. అంటే మామిడి తోట ఇట్లా, మామిడి చెట్లు, జామ చెట్లు ఇట్లా ఉంటున్నాయండి. ఈ షెడ్ కూడా దీంట్లోకి వస్తుందండి మనకి, స్టోర్ రూమ్ లాగా. ఇది ఒక 4 ఎకర్ ఇది ల్యాండ్. నిమ్మ చెట్లు ఇట్లా ఉంటున్నాయి. ఇది కూడా అరటి చెట్ల దగ్గర నుంచి ఆ వెనకాల మళ్ళీ చింత చెట్టు నుంచి వెనకాలకి మళ్ళీ పొలమే ఉంటుందండి. ఆ మధ్యలో కూడా మామిడి చెట్లు అన్నీ దీంట్లోకి ఇంటికి వస్తాయి. ఒక 2 బోర్లు ఉన్నాయండి దీనిలో. ఫుల్ వాటర్కి ఏం ప్రాబ్లం లేదు. మనకు మెయిన్ రోడ్ నుంచి 2 కిలోమీటర్ డిస్టెన్స్, అది రాజీవ్ రహదారి నుంచి ఒక 10 కిలోమీటర్ డిస్టెన్స్ వస్తుందండి. ఇది బిట్ వచ్చేసి మనకు ఎంసాన్పల్లి సిద్దిపేట నుంచి ఒక 5 కిలోమీటర్ డిస్టెన్స్ వస్తుంది. మనకు బీటీ రోడ్ నుంచి ఒక 200 మీటర్ డిస్టెన్స్ మాత్రం వస్తుంది. ఇది వరి పొలం అండి మొత్తం. ఇట్లా అది అట్లా కనిపించేది అది బీటీ రోడ్. ఇక 200 మీటర్ ఉంటుంది జస్ట్ ఇక్కడ నుండి. తొవ్వ తీసుకున్నారు వాళ్ళు, ఆ షెడ్తో సహా మొత్తం వస్తుందండి దీంట్లోకి. ఇది ఖమ్మంపల్లి విలేజ్ కిందకి వస్తుంది. సిద్దిపేట మండల్ రూరల్ అండి. ఇది సిద్దిపేట డిస్టికే. ఒక 4 మట్ల దాకా ఉంటుంది. వెనకకు మొత్తం స్క్వేర్ బిట్ లాగా ఉంటుందండి, డబ్బా షేప్లో ఉంటుంది. ఫేసింగ్ వచ్చేసి మనకు పొలం ఫేసింగ్ వచ్చేసి ఈస్ట్ వెస్ట్ ఫేసింగ్ వస్తుంది మనకి. ల్యాండ్ చాలా బాగుందండి, 4 ఎకర్ ల్యాండ్. రేట్ వచ్చేసి 60 lakhs చెప్తున్నారు ఇది రేటు. ఆ వెనుక కల్పించే పొలంతో సహా అదంతా దీంట్లో కిందకి వస్తుందండి. 4 ఎకరాలు మొత్తం స్క్వేర్ బిట్ ఇస్తారు వాళ్ళు. అంటే ఇంకా ల్యాండ్ ఉంది వాళ్ళకి, కానీ ఒక 2 బోర్లు ఉంటాయి. 4 ఎకరాలు స్క్వేర్ బిట్ ఇస్తారు. 60 lakhs పర్ ఎకర్ చెప్తున్నారు. మనకు బీటీ రోడ్ నుంచి ఒక 200 మీటర్ డిస్టెన్స్ మాత్రమే ఉంటుంది ల్యాండ్. ఇది ల్యాండ్. ఇది కోళ్ళ ఫారాలకైనా, ఏమైనా మామిడి తోటలకైనా కానీ, లేకపోతే దేనికైనా పనిచేస్తుందండి. ఈస్ట్ వెస్ట్ ఫేసింగ్, రెడ్ సాయిల్, బాగుంటుంది ల్యాండ్. ఆ షెడ్తో సహా మొత్తం ఇచ్చేస్తారు వాళ్ళు. రైతులండి. మనకు క్యాస్ట్ వచ్చేసి బీసీ క్యాస్ట్ అండి. ఇది ల్యాండ్.